అసలు కొత్తగా ఒక ధ్యాని మెడిటేషన్‌లోకొచ్చారు. పత్రిజీని చూడలేదు. మీ దగ్గరికే వచ్చారు. పత్రిజీ గురించి తెలుసుకోవాలి అని వాళ్ళడుగితే మీరేం చెప్తారసలు? ఆయన చూడనప్పుడు, ఆయన సహచర్యం పొందనప్పుడు వారికి ఆ ఫీలింగ్ రాదు. ధ్యానం నేర్పించాం. వారు ధ్యానంలోనే ఆ శక్తితోటే వారు ఆయన గుర్తించగలుగుతారు. ఆటోమేటిక్‌గా జరుగుతుంది. కానీ పత్రిజీ ఒకటి చెప్పారు. నా దగ్గర ఉండి, నన్ను చూసి, నా నేను చెప్పినయన్ని విని నడవటం గొప్ప కాదు. ఎక్కడో ఉండి నన్ను చూడకుండా నా గురించి విని ధ్యానం చేసి నన్ను కలవలేని బాధపడ్డారే వారు గొప్పవారు. మరి వాళ్ళు ఎలా గుర్తుపట్టగలిగారు? కొంతమంది ఎందుకు గుర్తుపట్టలేకపోయారంటే వారి గత సంస్కారాన్ని బట్టి ఉంది. ఇది నేను పాట్నా వెళ్ళినప్పుడు, బీహార్లో పద్మా మేడం నేను మక్కా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పల్లెటూరు అమ్మాయి మీరు నా దగ్గరికి వచ్చి భయపడి ఈ చేతితో మీరు పత్రిజీకి షేక్ హ్యాండ్ ఇచ్చారా, ఈ చేతితో ఆయన ముట్టుకున్నారని ఆ చేతిని ముద్దు పెట్టుకుని ఎంత ప్రేమగా మాట్లాడి కళ్ళమ్మట నీళ్ళు పెట్టు ఆయనను మేము చూడలేకపోయాము, ముట్టుకోలేకపోయాము, మీరు ఎంత అదృష్టవంతులు. అందుకని మన అదృష్టాన్ని కూడా మనం గుర్తించాలి. వారి వారి ఆత్మ యొక్క స్థాయిని బట్టి గుర్తించడం జరుగుతుంది. మనం చెప్తాం. ఒక కృష్ణుడి గురించో రాముడి గురించో మనం చెప్తాం. అలాగే పత్రిజీ గురించి మనం ఒకే ఒక ప్రశ్న అడిగి కృష్ణుడిని మనం చూసామా? చూడలేదు. రాముడిని చూసాము, చూడలేదు. ఏ యుగ పురుషుడిని మనం చూడలేదు. కానీ గుళ్ళో విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎవరు? కృష్ణుడు చేసిన పనులన్నీ మనం చెప్తాం. కృష్ణుడు దైవము అని చెప్పాం. మన దైవాలు మనకు తెలియదు కదా. కృష్ణుడు దేవుడు అని చెప్పాం. ఆయన చెప్పాల్సింది చెప్పి, చేయాల్సింది చేసి, చూపించాల్సింది చూపించి, భగవద్గీత ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు పట్టించుకోరు. వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తారనుకోవటం పొరపాటు. అదే మన గ్రహపాటు అయింది. అక్కడ భగవద్గీతని చదివిన వాళ్ళు ఎంతమందో, చదవని వాళ్ళు ఎంతమంది. ఆ కృష్ణుడు ఉన్నాడు అనే ఆ భక్తి పెద్దలు చెప్పిన మాటలతో ఎలా అవుతారు? రేపు ఫ్యూచర్లో పత్రిజీ అంటే ఇది అని అందరూ యుగాల తరబడి ఆయన పేరు నిలబడిపోయేలా జరుగుతుంది. అది పత్రిజీ యొక్క